కొత్త అసెంబ్లీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఈ నెల 18న జరగనుంది. మంత్రివర్గ విస్తరణ కూడా అదే రోజు జరగనుందని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే సంకేతాలు వెలువడ్డాయి. సంక్రాంతి పండుగ తర్వాత ఈ నెల 23వ తేదీలోపు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ముఖ్యమంత్రి కార్యాలయం సూత్రప్రాయంగా సమాచారమిచ్చింది. అందులోనూ 18వ తేదీ ఉదయం మంచి ముహూర్తం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో అదే రోజు విస్తరణ ఉండవచ్చని వివరిస్తున్నారు. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఆ రోజు జరగకపోతే నెలాఖరులోనే ఈ కార్యక్రమం ఉండవచ్చని చెబుతున్నారు. నిజానికి డిసెంబర్ 11న ఎన్నికల ఫలితాల తర్వాత 13వ తేదీన ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మహమూద్ అలీ ఒక్కరే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేబినెట్ లో మరో 16 మందికి చోటు కల్పించే అవకాశం ఉంది. ఈసారి విస్తరణలో మరో 6 లేదా 7 తీసుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి విస్తరణ ఉండే అవకాశాలున్నాయనంటున్నారు. కాగా ఈసారి మంత్రి పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది. కుల సమీకరణాలు, జిల్లాలు, ఎన్నికల్లో మెజారిటీ, పనితనం ఆధారంగా లెక్కలు వేసుకుంటున్నారు. తొలుత ఉండే మినీ కేబినెట్ లో మాత్రం కేటీఆర్, హరీష్ రావుల పేర్లు ఉండకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.